ఈ 7 బాపనోళ్ళు శ్రీశైలం పోవాలనుకున్నారు. అయితే అప్పుడు బస్సులు లేవా, ఏం లేవా, రైళ్ళు లేవా, బండ్లు కట్టుకొని ఎడ్ల బండ్లు కట్టుకొని 7 బయలుదేరి శ్రీశైలం పోదామని బయలుదేరారు. పోతూ 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 తెనాలి రామలింగడి యాదికి వచ్చాడు. అరే ఈడ తెనాలి రామలింగడు ఉన్నారా, మనం పోతాను అందరం ఒక్కొక్క బండికి ఒక్కొక్కలమైనాం, వాడిని ఒక్కడిని తీసుకుపోదాంరా మన నడవ అని అనుకొని ఈ 7 బాపనోళ్ళు ఆ తెనాలి లింగం ఏం చేస్తున్నావురా, ఏం చేస్తలేను, వస్తావురా ఏడికన్నా, శ్రీశైలం పోతున్నావురా, వస్తా వస్తా అయ్యగారు వస్తా అని వెనక బండి ఎక్కిపోయిండు. 6 బండ్లు ముంగట ఉన్నాయి, 7వ బండి వెనక పోతా అంటేనట ఈ బాబనాయన అన్నాడు కదా, అరే లింగం వెనకంగా ఏమన్నా రాలిపోతే అంత తీసి అని లేసుకురారా, ఏది రాలిపోయినా లేసుకురారా అన్నాడు. పోంగా ఎద్దు ఎరిగిందట. ఆ ఏరగంగా నా పెండకాడ తీసిండట, బండి వేసి చీసి వాసన వచ్చారా, ఏంది నా పెండ తీసాడు, నువ్వే అంటివి కదా అయ్యగారు, ఏది కింద పడ్డా లేయిరా అంటివిగా, మరి ఎద్దు ఎరిగింది, పెండ తీసిన బండి వేసిన. పోంగా మరి శ్రీశైలం వీడుందా ఆడుందా ఎడ్ల బండ్లు పోవాలన్నాడు. 2-3 రోజులు కావాలన్నా. పోతూ నడవ ఆకలి అయిందట. అరే లింగం ఇక దింపుకుందాం, వంట వండుకుందాం, తిందాం, కాసిట్లా కూర్చొని పోదాంరా అని అంటే సరే అని అన్నాడు. అన్నాక ఏం చేసిండు, ఇక అన్ని బండ్లు ఇప్పుకున్నారు. ఓ కాలువ ఉంటే ఆ కాలువ కాడ ఇప్పుకున్నారు, ఇక నీళ్ళు ముంచుకొచ్చుకున్నారు, ఆ పొయ్యి రాళ్ళు పెట్టిర్రు. మరి కట్టెలు లేవా ఎటరా లింగం, కట్టెలు లేవురా అంటే పోతే పోంగా ఒక సొప్ప కంది కట్టె చేను ఉందట, అన్నీ అరటి తోట ఉందట. ఆ అరటి తోటను మొత్తం నరుక్కొని నెత్తిలో పెట్టుకొని 7 ఆకులు తీసుకొని నెత్తిలో పెట్టుకొని వచ్చిండట. అయితే మరి వీడు వచ్చారకే వంటలన్నీ చేసిర్రు, ఈ 7 ఆకులు కడుక్కున్నారు. మరి నీకేదిరా లింగం, అయ్యో నేను మరిచి వచ్చినగా అన్నట్టుగా బండ మీద తినరా అని బండ మీద పెట్టిర్రట అన్నం. ఆ బండ మీద తింటుండగానే 7 కూకొని వీంతో 8 మంది కూకొని తింటుండగానే ఆ అరటి చేనుడు వచ్చిండడు. పేద కట్టె పట్టుకున్నాడు, మంచి బందాబస్తు ఇంత లావు తీసుకొని వచ్చిండడు. ఎవర్రా ఇక్కడ బండ్లు ఇచ్చింది, ఎవర్రా, మేమే అయ్యా. ఎవరు మీది, మాది అక్కడ చాలా దూరం, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు, శ్రీశైలం పోతున్నాం. మరి నా అరటి తోట నరికినోడు ఎవర్రా అంటే ఈ బండ మీద పెట్టిండు కదా లింగం, వీడు ఏం చేసిండు, వీడు కొడతట్టే ఉన్నాడు, నేను తప్పించుకోవాలంటే ఎట్లా, కారణం ఏంది అని అనుకొని అయ్యా నేనైతే తెచ్చుకోలే, వాళ్ళు 7 ఆకులు తెచ్చుకోరు, అరటి తోటలోకి పోయిన వాళ్ళు వాళ్ళే, నేను తెచ్చుకోలేదు కాబట్టి నన్ను బండ మీద పెట్టిరు నాకు అన్నం, ఇగో బండ మీద తింటున్నా అని చెప్పిండు. ఇంకా ముడ కొడుకులారా మీరు ఇట్లా పని చేసి నా అరటి తోట అంతా నరికి వచ్చారు అని ఇంతలా గుర్తుప తీసుకొని ఆ మనిషికి 2-3 అంటించిండట. ఇక వామ్మో వాయని మొత్తుకుంటాడ, కూర్చుండట, ఇచ్చిపెట్టిండట, పోయినాక ఈ లింగం ఏం చేసిండు, పల్ల నవ్వుతున్నాడు. ఏందిరా అని అంటే, నేను మీ ఎంబడి వస్తే నన్ను అరటి ఆకులు తెమ్మంటారు, కట్టెలు తెమ్మంటారు, వెనక బండ్లు ఏమన్నా పోతే లోపటేయి అంటారు, నీళ్ళు తెమ్మంటారు, ఇవన్నీ తెచ్చినాక మరి నాకు ఒక్క ఆకు తక్కువైతే మీరు పోయి తెచ్చి నాకు ఇవ్వచ్చు కదా, నాకు బండ మీద పెడతారు, అందుకే నేను ఇట్లా చెప్పిన అన్నాక లాభం లేదురా, నీళ్ళు తీసుకొచ్చి చాలా తప్పు చేసినాం రాని 2 చెంపలు వేసుకొని ఇక మళ్ళీ శ్రీశైలం బాట పట్టిరట. ఇది తెలిసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.